నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మార్చి నెల 17వ తారీఖు 2025 సోమవారం నాటి పంచాంగం. ఈ రోజు సంకష్టహర చతుర్దశి, ఉత్తరాభాద్ర కార్తీ. కార్తులు మనకి మొదలైపోయినాయి. నేటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయము ఉదయం 6 గంటల 26 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 22 నిమిషములకు. ఈ రోజు తిథి తదియ రాత్రి 7 గంటల 34 నిమిషముల వరకు. తదుపరి చవితి తిథి ప్రవేశము. నక్షత్రము చిత్తా నక్షత్రము మధ్యాహ్నం 2 గంటల 41 నిమిషములకు. తదుపరి స్వాతి నక్షత్ర ప్రవేశము. వర్జము రాత్రి 9 గంటల 6 నిమిషముల నుండి రాత్రి 10 గంటల 54 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 36 నిమిషముల వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3 గంటల 11 నిమిషముల నుండి మధ్యాహ్నం 3 గంటల 59 నిమిషముల వరకు. యమగండ కాలం ఉదయం 10 గంటల 55 నిమిషములకు, అక్కడ నుంచి మధ్యాహ్నం 12 గంటల 24 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 38 నిమిషముల వరకు. అమృత ఘడియలు ఉదయం 7 గంటల 37 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 25 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి మకర రాశి. మకర రాశి వారి యొక్క గ్రహస్థితి శని ప్రభావం వల్ల కొంత మానసిక అశాంతి, ఒత్తిడి గోచరిస్తోంది. ఈ రోజు ఎటువంటి పని చేసే ప్రయత్నం పెట్టుకోకండి. ధనలాభం కలుగుతుంది. ఉద్యోగంలో స్ట్రెస్ వల్ల కొంతమంది ఉద్యోగాలు మానేసే పరిస్థితి కూడా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్య సమస్యలు వెంటాడే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో సమస్యలు వస్తాయి. దానికి సంయమనం పాటించుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శనివారం నాడు పూర్తిగా ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి. బెల్లాన్ని దానంగా ఇచ్చుకోండి. తదుపరి కుంభరాశి. వీరి యొక్క గ్రహస్థితి రాహు ప్రభావం వల్ల మానసిక అశాంతి, కేతు ప్రభావం వల్ల దైవ ధ్యానంలో గడిపే అవకాశం కనబడుతోంది. అయితే ఫలితాలు వ్యాపారంలో అభివృద్ధి కనబడుతోంది. అనవసరమైన వివాదాలు, కొంతమంది వ్యాపారాన్ని మూసివేసే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు పాటించండి. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం కనబడుతోంది. కొంతమందికి సలహాలు ఇచ్చి మీరు ఇరుక్కునే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మానసిక అశాంతి పెరిగి డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో మీ పేరిట అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకున్నట్టయితే కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది. దత్తాత్రేయ స్తోత్రాన్ని తప్పనిసరిగా పఠించుకోండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారి యొక్క గ్రహస్థితి గురువు అనుకూలంగా ఉండడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. విద్య ఉద్యోగాల్లో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు పెట్టుబడులకు అనుకూలంగా లేదు కాబట్టి ఆ దిశగా వెళ్ళకండి. ఆర్థిక లావాదేవీలు ఈరోజు చేసే ప్రయత్నం పెట్టుకోకండి. కొంతమందికి శుభవార్తలు వినే అవకాశం ఉంది. కొంతమందికి పనులు జాప్యత పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో కలహాలు రేగే అవకాశం ఉంది. సంయమనం పాటించండి. మీకు చెప్పదగిన పరిహారము గురువార నియమాన్ని పాటించండి. దీంతో పాటు నవగ్రహ ఆలయంలో నవగ్రహాలకి ఏదైనా జపం చేయించుకోవడం కానీ, లేదా అంటే దానం చేసుకోవడం కానీ, లేదా ప్రదక్షిణలు చేసినా కానీ మంచి ఫలితాలను పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి ఈ రోజు చెప్పదగిన ఫలితాలు. నమస్తే.